హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు స్కూల్కి పంపించిన పిల్లలకి. ఇక్కడైతే నిన్నటి నుంచే స్కూల్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ఈరోజు అయితే నైట్ అన్నం మిగిలితే దాన్ని తాలింపు అన్నం చేసిన అనమాట, పువ్వు రైసు. ఇది చేసేసి మా పిల్లల్ని అయితే ఫస్ట్ తినిపించేసి పంపించిన. ఇంకా ఇంకా పిల్లలు ఇన్ని రోజులైతే అత్తయ్య ఇంటికి వెళ్ళిరనమాట. ఇంకా మొన్ననే వచ్చిర్రు. ఇంకా సండే రోజు అయితే వచ్చిరనమాట. ఇల్లంతా చూడండి ఎట్లా ఉందో. ఇంకా మా పిల్లలు అయితే అన్నీ అక్కడే వేసేసి ఆడుకుంటారు అనమాట, చిన్న పిల్లలు కదా. ఇక అక్కడే ఉన్నాయండి ఇంట్లో. ఇంకా వాళ్ళు పోయినాక ఇవన్నీ నెమ్మదిగా సదిరేసుకుంటా అనమాట. అన్నీ ఇంకా గజిబిజిగా పెట్టేశారు. ఇక స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇక టైం అవుతుంది కాబట్టి ఇవన్నీ ఫస్ట్ పట్టించుకోనండి. సరే ఇక అన్నీ వాళ్ళు తీసి పెట్టేస్తారనమాట. ఇంకా పిల్లలు అనగా అట్లనే చేస్తారు కదా. ఇంకేమో ఇంకా పిల్లల్ని పంపించుకున్నాక అయితే మొత్తం నీట్ చేసుకుంటా అనమాట. ఇల్లంతా ఒక పని తర్వాత ఒక పని తగులుతూనే ఉంటుందండి. ఇంకా ఇవన్నీ చేసే లోపల మా పిల్లలు వచ్చేస్తారనమాట. హాఫ్ డేనే ఈరోజు స్కూలు. ఇంకా బియ్యం అయితే నానబెట్టినమాట. ఫస్ట్ అయితే అంట్లన్నీ తోమేసి ఫస్ట్ కిచెన్ అయితే మంచిగా కొంచెం నీట్గా చేసుకున్నా. ఆ తర్వాత బట్టలన్నీ మడత పెట్టేసినండి. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకొని ఇక మొత్తం పెట్టేసిన. ఇంకా ఈ బెడ్షీట్ కూడా మొత్తం మంచిగా దులిపేసి అన్నీ తీసేసి ఎక్కడెక్కడ మొత్తం సర్దినండి. ఇప్పటిదాకా పట్టిందనమాట టైము. ఇంకా వంట అనేది చేయాలి. ఇంకా బియ్యం నానబెట్టినమాట. ఇంకా మంచిగా స్నానం చేసేసి వంట చేస్తాను అనమాట. ఇంకా స్నానం చేయముందుకే వంట చేయను, స్నానం చేస్తేనే మంచిదన్నమాట. ఇక అట్లనే నాకు అలవాటు. ఇంకా ఇల్లంతా ఇట్లా మంచిగా నీట్గా చేసుకున్నాక ఇంకా మంచిగా స్నానం చేసేసి వచ్చి వంట చేస్తాను అనమాట. ఇంకా మా పిల్లలు ఇక టయానికి వచ్చేస్తారు. ఇంకా టవల్స్ కూడా కొంచెం తుడిచి ఉంటాయి, అవి కూడా ఎండకేసిన.